ఎడారిలో సెలయేర్లు. జూన్ 22వ తేదీ. ఉగ్రత తీరిపోవు వరకు కొంచెము సేపు దాగి ఉండుము. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 20వ వచనం. తాల్ముల్లో సంపన్నుడైన తన యజమాని కుమార్తెతో ప్రేమలో పడిన ఒక రైతు కూలీ కథ ఉంది. ఆమె అతని ప్రేమను తిరిగి ఇచ్చింది. తన తండ్రి చాలా కఠినంగా అభ్యంతరం వ్యక్తపరిచినప్పటికీ ఆమె అతన్ని వివాహం చేసుకుంది. చదువు పట్ల తన భర్తకు ఉన్న అమితమైన ప్రేమ గురించి తెలుసుకున్న ఆమె అతని మేధో దాహాన్ని తీర్చుకోవడానికి యెరూషలేములోని గొప్ప బోధకుల పాఠశాలకు వెళ్ళాలని పట్టుబట్టింది. ఆమె తన కుటుంబం నుండి వెలివేయబడి పేదరికాన్ని, ఒంటరితనాన్ని అనుభవిస్తుంటే అతను 12 సంవత్సరాలు చదివాడు. తన పై చదువుల విషయమై ఎంతో ఉత్సాహంతో ఉన్నప్పటికీ అతను ఇంటికి తిరిగి వచ్చాడు. అతను తన ఇంటి గుమ్మం దగ్గరకు వచ్చినప్పుడు తన భార్య పొరుగింటామెతో మాట్లాడుతూ వారి మధ్య ఎడబాటు వల్ల కలిగిన బాధ భరించలేనిదిగా ఉన్నప్పటికీ తన భర్త పై చదువులకు తిరిగి వెళతాడనే నిరీక్షణతో ఉన్నానని చెప్పడం వింటాడు. ఎవరితోనూ ఒక మాట కూడా చెప్పకుండా మరో 12 సంవత్సరాలు చదవడానికి పాఠశాలకు వెళతాడు. మరొకసారి ఆయన తన స్వంత గ్రామానికి వెళ్ళాలని నిశ్చయించుకుంటాడు. కానీ ఈసారి పాలస్తీనా ప్రాంతమంతా తన తరంలో అత్యంత జ్ఞానం కలిగిన పండితుడని అతన్ని పొగుడుతూ పాటలు పాడుతుంది. అతను ఆ ఊరి వీధుల్లోనికి రాగానే తమ ప్రాంతపు వాడైన తనని గౌరవించటానికి సన్మాన సమితికి చెందిన ప్రజల సమూహం అతని చుట్టూ చేరుతుంది. వారందరూ తనపై పడుతుండగా అల్లంత దూరాన నడుం వంగి ముడతలు పడిన మొహంతో ఒక మహిళ తన దగ్గరకు వచ్చే ప్రయత్నం చేయడం గమనించాడు. అకస్మాత్తుగా వయసు రాకముందే వృద్ధురాలైన ప్రజలు నిర్లక్ష్యం చేస్తూ వెనక్కి నెట్టేస్తున్న ఆ స్త్రీ తనెంతో ప్రేమించిన తన భార్యే అని గ్రహిస్తాడు. ఆవిడను రానివ్వండి, వాస్తవానికి ఈ ఘనత నాకు కాదు, ఆమెకే చెందాలి. నేను చదువుతున్నప్పుడు ఆమె త్యాగం చేసింది. ఒకవేళ తను పని చేయడానికి, ఎదురు చూడడానికి, సేవ చేయడానికి, శ్రమ పడడానికి ఇష్టపడకపోతే ఈరోజు రబ్బీ అకేబా అయ్యేవాడిని కాను, కేవలం ఒక రైతు కూలీగానే మిగిలిపోయేవాడిని అని అతడు అన్నాడు. ఈరోజు మనం కేవలం అద్భుతమైన వాటి కొరకే మనల్ని మనం వ్యవస్థీకృతపరుచుకున్నాం. క్షణికమైన వార్తల కొరకే మనం వార్తాపత్రికలను చదువుతాం. మనం ఆకర్షణీయమైన వాటినే ప్రశంసిస్తున్నామే గాని ఒక సగటు వ్యక్తి యొక్క సాధారణ అనుదిన కార్యకలాపాలను దాదాపుగా మర్చిపోయాం. మన సైనిక సాంకేతిక నిపుణుల అద్భుతమైన శూరకార్యాలను జాతీయ మరియు ప్రపంచ రాజనీతిజ్ఞులు అనేక మంది ప్రజల గమ్యాలను నిర్దేశిస్తున్నప్పుడు వారి అసాధారణ విన్యాసాలను, మనకున్న శాస్త్రీయ మేధావుల పారిశ్రామిక దిగ్గజాల అద్భుత ఆవిష్కరణలను, సహకారాన్ని ప్రశంసించడంలోనూ అభినందించడంలోనూ మనం చాలా బిజీగా ఉండి జీవితపు నాటకంలో తెర వెనక ఉండి మౌనంగా శ్రమపడుతూ ప్రభావవంతంగా పనిచేసి అత్యంత అల్పమైన వాటినే చేస్తూ ప్రధానమైన పాత్ర పోషించిన వ్యక్తులను, వారు సాధించిన విజయాలను గుర్తించడంలో విఫలమయ్యాం. కొన్నిసార్లు ఇతరులు దాటి వెళ్ళిన వారి హృదయంలో తమ బాధ్యతను చేయాలనే. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమెన్.